కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము గత కొన్ని కార్యక్రమాల్లో దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. దానియేలు గ్రంథం యొక్క ప్రవచనాల ధ్యానంలో ఇది 14వ ఎపిసోడ్. ఈ దినాన్న మనం 70 వారాల ప్రవచనంలో క్రీస్తు మరణం అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. దానియేలు గ్రంథం యేసు ప్రభు పుట్టక ముందు 550 సంవత్సరాలకు ముందుగానే వ్రాయబడ్డాది. అప్పుడే యేసు ప్రభు మరణం గురించి ఎలా చెప్పారు దానియేలు గారు అనే విషయాలు మనము ఈ యొక్క 14వ ఎపిసోడ్లో నేర్చుకోబోతున్నాం. మీకు అందరికీ తెలిసిన రీతిగా నేను ఈ దానియేలు గ్రంథ ప్రవచనాల్ని చారిత్ర కోణంలో వివరిస్తున్నాను. కారణం అనగా రకరకాల వివరణలు ఉన్నాయి దానియేలు గ్రంథ ప్రవచనాల గురించి. నేను ఎంచుకున్నది చారిత్రక కోణం. కారణం చారిత్రక కోణమే బైబిల్ గ్రంథంలోని ప్రవచనాలు, దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని చక్కగా మనకి విపులంగా తెలియచేస్తుంది. దానితో పాటు ఆదిమ సంఘం నుంచి కూడా ఈ చారిత్రక కోణాన్నే బోధించారు బోధకులు. కనుక దాన్నే నేను కొనసాగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క జీవితము, మీ మరణము, మా రక్షణ కొరకు మీరు ముందుగానే బయలుపరిచారు దానియేలు గ్రంథ ప్రవచనాల్లో. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవడానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ విషయాలు మేము అర్థం చేసుకుని మీ మరణం ద్వారా మాత్రమే మాకు రక్షణ కలుగుతున్నదని, మీ సిలువ మరణం ద్వారానే, మీరు మా కొరకు కార్చిన ఆ సిలువ రక్తం ద్వారానే మాకు పరిశుద్ధత కలుగుతున్నది, మా పాపాలన్నీ కూడా కడిగి వేయబడుచున్నదనే విషయాన్ని మేము గుర్తిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీరు అక్కడ కొరకు సిద్ధపడే కృప మాకు దయచేయమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనము గత ఎపిసోడ్లో కూడా కనుక 13వ ఎపిసోడ్లో కూడా దానియేలు గ్రంథంలోని 70 వారాల ప్రవచనంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకవేళ వాటిని మీరు మిస్ అయినట్లయితే నా యూట్యూబ్ ఉన్నది ప్రొఫెసర్ శరత్ బాబు, దానిలో మీరు ఎన్నిసార్లు అయినా సరే చూడొచ్చు. ప్రియ సోదరి సోదరులారా, గత ఎపిసోడ్లో మనము గాబ్రియేలు దూత గారు దానియేలు గారికి చెప్పారు, దానియేలు, నీకు నీ ప్రజలకు నీ యొక్క పరిశుద్ధ పట్టణానికి, నీ నగరానికి, అది యెరూషలేము నగరం, ఈ 70 వారాలు కూడా కేటాయించబడ్డవి. గత కార్యక్రమంలో మీకు వివరించిన రీతిగా గాబ్రియేలు దూత గారు అన్నారు, ఈ హీబ్రూ పదాన్ని మనం గమనించినట్లయితే చటాక్ అన్నారు. అనగా 70 వారాలు నీ కొరకు, నీ ప్రజల కొరకు, నీ యొక్క నగరం కొరకు, యెరూషలేము కొరకు కత్తిరించబడ్డవి, కోయబడ్డవి అని చెప్పారు. దేని నుంచి కత్తిరించబడ్డవి అనే విషయాన్ని కూడా వివరించాను. అవి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన పెద్ద ప్రవచనం. 2300 దినాలు. ఒక దినం అంటే ఒక సంవత్సరం, 2003 దినాలంటే 2300 సంవత్సరాలు. దానిలోంచి 70 వారాలు. 70 వారాలంటే ఒక వారానికి 7 రోజులు, 70 వారాలంటే 70 × 7 490 రోజులు. 490 రోజులు అంటే 490 సంవత్సరాలు ప్రవచన కాలంలో మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ 70 వారాల ప్రవచనంలో చాలా ప్రాముఖ్యమైన ఘట్టము యేసుక్రీస్తు మరణము. యేసు ప్రభువు పుట్టక ముందే 550 సంవత్సరాలకు ముందు ఈ విషయాలు ప్రభు బయలుపరిచారు. దేవునికి సమస్తం కూడా తెలియను, జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు. కనుకనే దేవుడు జరగబోయే విషయాల్ని దీన్నే ప్రవచనం అంటున్నాం. ఆ రీతిగా ప్రభువారు ఆయన మరణం గురించి దానియేలు గారికి వివరించారు. ఈ లెక్కలన్నీ కూడా ఖచ్చితంగా మనం లెక్కలు కట్టినట్లయితే ఖచ్చితంగా యేసు ప్రభు మరణము ఎప్పుడు కలుగుతుంది అనే విషయాన్ని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24, 25, 26, 27 వచనాలు, ఆ 4 వచనాల్ని ధ్యానించినట్లయితే, ఆ లెక్కలు కట్టినట్లయితే ఖచ్చితంగా యేసు ప్రభు మరణించిన సంవత్సరం మనకు తెలిసిపోతుంది.
కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుంటున్నాం. అదేమిటంటే ఈ 70 వారాలు కూడా అన్యులుగా ప్రభువుని నమ్ముకున్న మనకు కాదు, ఇది యూదులకు మాత్రమే. దీనిలో నుంచి ఒక్కటి కూడా మనం తీసుకోవటానికి హక్కు లేదు. ఇది యూదుల కొరకు మాత్రమే ప్రభు ఇచ్చారు. యెరూషలేముకు సంబంధించిన ప్రవచనం ఇది. కనుక యేసు ప్రభు అందరికీ రక్షకుడు, కానీ ఈ ప్రవచనం ఇవ్వబడ్డది యూదుల కొరకు ఇవ్వబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, దీనిలో మనము ఒకటి కానీ 2 కానీ 1 వారం కానీ 2 వారాలు కానీ దాన్ని మనం తీసుకోవటానికి అర్హత లేదు, తీసుకోకూడదు. దేని కొరకు ఈ విషయాలు నొక్కి ఒక్కాడిస్తున్నానంటే, చాలామంది ఈ 70 వారాల్లో ఆఖరి వారాన్ని పట్టుకెళ్ళి 2వ రాకడకు ముందు పెడుతున్నారు. 2వ రాకడకు ముందు 7 సంవత్సరాల శ్రమ వస్తుంది అంటున్నారు, 7 సంవత్సరాలు పెండ్లి విందు అంటున్నారు. ఈ వివరాలన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో నేర్చుకుందాం. ఇది నాన్న గాబ్రియేలు దూత గారు ఈ 70 వారాల ప్రవచనాన్ని 3 భాగాలుగా చెప్పారు, 3 ముక్కలుగా చెప్పారు. ఒకటి 7 వారాలు, దాని గురించి గత ఎపిసోడ్లో నేర్చుకున్నాం. 7 వారాలు అంటే 7 ఏళ్ళు 49 దినాలంటే 49 సంవత్సరాలు. వారికి అనుమతి వచ్చింది, యూదులకు యెరూషలేము చుట్టూ మీరు కోటగోడ కట్టవచ్చు అనే శాసనాన్ని, అనుమతిని ఆనాటి రాజుగారు హస్తా, ఇంగ్లీష్లో ఆర్టెజక్సిస్ అంటున్నాం, ఆయన క్రీస్తు పూర్వం 457 సంవత్సరంలో అనుమతినిచ్చారు. అప్పటి నుంచి 49 సంవత్సరాలు మనం లెక్కించినట్లయితే అది క్రీస్తు పూర్వం 408వ సంవత్సరం. కాను క్రీస్తు పూర్వం ఉన్న బీసీ తారీఖులన్నీ కూడా పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు మనం లెక్క పెట్టాలి. ఇప్పుడు మనం లెక్క పెట్టేది చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి పైకి వెళ్తాం మనం, కానీ ఆ రోజుల్లో పైనుంచి కిందకి లెక్కించుకుంటూ వచ్చారు. కనుక ఈ 49 సంవత్సరాలు కూడా ఆ యెరూషలేము చుట్టూ కోటగోడ కట్టడానికి పట్టిన సంవత్సరాలు. అది క్రీస్తు పూర్వం 408వ సంవత్సరంలో ముగిసిపోయింది. కనుక మొదటి భాగంలో మనం కళ్ళారా చూడగలిగింది, మనం ఆనాటి ప్రజలు దాన్ని చూడగలిగింది, యెరూషలేము చుట్టూ గోడలు కట్టబడ్డవి. అది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. తర్వాత ఘట్టం 62 వారాలు అన్నారు గాబ్రియేలు దూత. 62 వారాలంటే 1 వారానికి 7 రోజులు, సబువా అనే మాట వాడారు హిబ్రూ పదం. 62 వారాలు 62 × 7, అప్పుడు మనకి 434 సంవత్సరాలు వస్తాయి. 430 దినాలంటే 434 సంవత్సరాలు. కనుక ఈ 434 సంవత్సరాల తర్వాత మరి ఒక ప్రత్యేకమైన సంఘటన, ప్రాముఖ్యమైన సంఘటన జరగాల. యెరూషలేము చుట్టూ కోటగోడ కట్టిన తర్వాత 434 సంవత్సరాలు జరగాలంటే క్రీస్తు పూర్వం 408వ సంవత్సరం నుంచి 434 సంవత్సరాలు జరిగినట్లయితే మనకి తేలిగ్గా ఉండటానికి తీసివేత అంటున్నాం మనం. అనగా 434లో నుంచి 408 తీసివేసినట్లయితే మనకు వచ్చే ఆ యొక్క జవాబు, మిగిలినది శేషం 26. అనగా యెరూషలేము చుట్టూ కోటగోడలు కట్టిన ఆ సంవత్సరం నుంచి 434 సంవత్సరాల తర్వాత మెస్సయ్య అభిషక్తుడు ప్రత్యక్షం అవుతారు. ఏ సంవత్సరంలో? క్రీస్తు శకం 26. అయితే మరొక సూత్రాన్ని కూడా మనం గమనించాలా. ఎప్పుడైనా సరే బీసీ తారీఖుల నుంచి ఏడీ తారీఖులు, అనగా క్రీస్తు పూర్వం తారీఖుల నుంచి క్రీస్తు శకం తారీఖులకు వచ్చినప్పుడు 0 సంవత్సరం లేదు, అంటే 0 సంవత్సరం లేదు. కనుక అప్పుడు మనకు వచ్చిన జవాబుకు, మనకు వచ్చిన ఆన్సర్కి 1 కలపాలని ఒక సూత్రాన్ని ఈ యొక్క పండితులు స్థాపించారు. ఈ గణిత శాస్త్రంలో పండితులు పెట్టిందనమాట. కనుక మనకి యెరూషలేము గోడలు కట్టింది 408 అని నేర్చుకున్నాం. అప్పటి నుంచి 434 సంవత్సరాలు గడవాల, అప్పుడు మెస్సయ్య వస్తారు. దానిని మనకి తేలిగ్గా జవాబు రావటానికి 434 నుంచి 408 తీసేస్తే 26 వచ్చింది. ఆ 26కి మనం ఇప్పుడు ఏడీ డేట్లో కనుక క్రీస్తు శకంలో అడుగు పెట్టాం కనుక 1 కలపాల. 1 కలిపితే అప్పుడు 27 అవుతుంది. అనగా క్రీస్తు శకం 27, ఏడీ 27. ఏం జరిగింది 27వ సంవత్సరంలో క్రీస్తు శకం? యేసు ప్రభువారు బాప్తీసం తీసుకున్నారు. యేసు ప్రభువారు బాప్తీసం తీసుకున్నారు. ఈ విషయాలు మనం లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో గమనిస్తున్నాం. యేసు ప్రభువారు బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయనకు 30 సంవత్సరాల వయసు. అనగా
యేసుప్రభు మరి ఎప్పుడు జన్మించారంటే మనందరికీ కూడా బైబిల్ పండితులు చెప్పేది యేసుప్రభు వారు క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో జన్మించారు. క్రీస్తు పూర్వం BC 4 అంటున్నా. వాస్తవానికి ఈ లెక్కలన్నీ కూడా వేసిన BC AD తారీఖులను వేసిన వారు బిషప్ అషర్ అని. ఆయన 16వ శతాబ్దంలో నివసించారు. ఆ బిషప్ అషర్ గారు కట్టిన లెక్కలు ఏమిటంటే యేసు ప్రభు పుట్టిన దాన్ని ఆయన AD 1 అన్నారు. AD అంటే అన్నా డొమేనియా. కొంతమంది ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అనుకుంటున్నారు, కానీ ఆయన చెప్పింది అన్నా డొమేనియా అంటే ఇయర్ ఆఫ్ ద లార్డ్, అంటే దేవుడు జన్మించిన సంవత్సరం అని ఆయన లెక్కలు కట్టారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత కాలంలో ఇంకా కొంతమంది చరిత్ర పాఠాలు లోతుగా చదివిన వారు గుర్తించింది ఏమిటంటే హేరోదు రాజు గారు యేసు ప్రభు పుట్టినప్పుడు చిన్నపిల్లలందరినీ కూడా సంహరించేయమని ఆజ్ఞ ఇచ్చిన ఆ క్రూరుడైన రాజు క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలోనే మరణించారు. కనుక యేసు ప్రభు మరి పుట్టింది AD 1 అయినట్లయితే 4 సంవత్సరాల ముందే చనిపోయాడు ఆయన. ఎప్పుడైతే ఈ యొక్క చరిత్రలో ఈ సమస్యను గుర్తించారో అప్పుడు బైబిల్ పండితులు ఏం చేశారంటే తారీఖులన్నిటిని మార్చడం ఎందుకు, చాలా తారీఖులు పెట్టారు కదా బిషప్ అషర్ గారు. ఒట్టి యేసు ప్రభు జన్మ 4వ సంవత్సరం BC 4 అని చెప్దాం, క్రీస్తు పూర్వం 4 అని లెక్కలు కడదాం. ఇవన్నీ మార్చాలంటే చాలా తలనొప్పి అనేసి బిషప్ అషర్ గారు కట్టిన లెక్కల ప్రకారం యేసు ప్రభు జన్మించింది AD 1. ఆ యొక్క చారిత్రక ఆధారాలను బట్టి ఆ డేట్ని మార్చారు. కనుక యేసు ప్రభు పుట్టింది క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం. అప్పటి నుంచి లెక్క వేసినట్లయితే 27వ సంవత్సరం AD అనగా క్రీస్తు శకం 27 సంవత్సరానికి యేసు ప్రభు వారికి 30 సంవత్సరాలు. అప్పుడు ఆయన బాప్తీసం పొందారు. ఎక్కడ బాప్తీసం పొందారు? యోర్దాను నదిలో యేసు ప్రభు బాప్తీసం పొందిన ఆ ప్రాంతాన్ని, ఆ స్థలాన్ని బేత్ బారా అంటున్నారు ప్రస్తుతానికి. అనేక మంది ఇస్రాయేల్ దేశం ఎవరైనా సరే పర్యాటకులు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా క్రైస్తవులందరూ కూడా ఆ బేత్ బారా దగ్గరికి వెళ్తున్నారు. ఇంకా కొంతమంది కాస్త వారి యొక్క ఉద్రేకంతో వారు బాప్తీసం తీసుకుని అనేక సంవత్సరాలు అయినప్పటికీ వారి దేశంలో, వారి ప్రాంతంలో మరలా రెండోసారి బాప్తీసం తీసుకుంటున్నారు. అది అవసరం లేదు, కానీ వారి యొక్క నమ్మకం అది. కనుక కొంతమంది అలా చేస్తున్నారు. 2012 జూన్ మాసంలో నాకు కూడా ప్రభు అవకాశం ఇచ్చారు అక్కడికి వెళ్ళటానికి. నాకు చూపు లేకపోయినప్పటికీ అక్కడికి వెళ్ళే అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. అప్పుడు యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నది 27వ సంవత్సరం క్రీస్తు శకం. అప్పటికి ఈ 70 వారాల ప్రవచనంలో ఎన్ని వారాలు అయిపోయాయి? 7 వారాలేమో యెరూషలేము చుట్టూ కోట గోడలు కట్టడానికి గతించిపోయాయి. అప్పటి నుంచి మెస్సయ ప్రత్యక్షం అయ్యే వరకు 62 వారాలు. 7 + 62 69 వారాలు అయిపోయాయి. ఇక మిగిలినవి ఎన్ని వారాలు? ఈ యొక్క 70 వారాల్లో 1 వారమే మిగిలింది. 1 వారమే మిగిలింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు బాప్తిసం తీసుకునే వరకు కూడా ఆయన తల్లి అయిన మరియకు, యోసేపు గారికి తప్ప తక్కిన వారు ఎవరు కూడా ఈయన మెస్సయ అని గుర్తించలేదు. మంచి కుర్రోడు, మంచి యవనస్తుడు అనుకున్నారు. ఆ యొక్క నజరేతు వాసులు చాలా మంచివాడు అనుకున్నారంతే, కానీ ఈయన మెస్సయ అని అనుకోలేదు. ఎప్పటి నుంచి గుర్తించారు ఆయన ఈయన మెస్సయ అని? ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత అరణ్యానికి వెళ్ళి ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి వచ్చి అప్పుడు ఆ గొప్ప అద్భుతాన్ని చేశారు. కానా అనే పెండ్లి విందులో వారికి ద్రాక్షారసం అయిపోతే, ఆ జ్యూస్ అయిపోతే ప్రభువారు వట్టి నీళ్ళతో మధురమైన ద్రాక్షారసాన్ని చేశారు. అది మొట్టమొదటి అద్భుతం. అప్పటి నుంచి ఈయన మెస్సయ ఏమో ఒకవేళ లేకపోయినట్లయితే ఎంత గొప్ప అద్భుతాలు ఎలా చేస్తారైనా? చూపు లేని వారికి చూపు ఇవ్వటం, అనారోగ్యంగా ఉన్న వారు స్వస్థపరచడం, రకరకాల అద్భుతాలు ఆయన చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువును ఆయన మెస్సయగా గుర్తించటం క్రీస్తు శకం 27వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది ఆయన బాప్తిసం తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎంతకాలం పరిచర్య చేశారు? 3.5 సంవత్సరాలు. బాప్తిసం తీసుకున్నది 27వ సంవత్సరంలో క్రీస్తు శకం. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. అప్పుడు ఆయన ఘోరంగా సిలువ వేసి చంపేశారు. ఆ విషయాన్ని కూడా ముందుగానే మనకి దానియేలు ప్రవక్త గారు ప్రవచించి రాశారు. దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాల్లో చెప్పబడ్డది.
యేసు ప్రభు మరణం. ఏమని చెప్పబడ్డది? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25, 26 వచనాలు మనం గమనించినట్లయితే మెస్సీ అనే మాట వాడారు ఇక్కడ తర్జుమాకారులు. మనకు మూల భాషలో నెగిడ్ అన్నారు. నెగిడ్ అంటే లోకపు రాజు. ఆ రాజు ఆయన నిమిత్తం కాదు, ఆయన ప్రజల నిమిత్తం ఆయన బలియాగం అయిపోతారు. మనకి ఇంగ్లీష్లో చూసిన మూల భాషలో చూసిన కట్ ఆఫ్ అంటున్నారు. అంటే ఆయనను బలి అర్పణ ఇచ్చినట్లుగా ఆయన సంహరించేస్తారు. మన యొక్క తెలుగు భాషలో తర్జుమా చాలా బలహీనంగా ఉంది. దానిలో ఆయన నిర్మూలము చేయబడును, అభిషక్తుడు. మెస్సీ అనే మాటకు అభిషక్తుడని తర్జుమా చేశారు. ఆ యొక్క అభిషక్తుడు నిర్మూలము చేయబడును అని చెప్పబడింది. ఏ విధంగా నిర్మూలన చేయబడతాడో తెలుగు తర్జుమాలో చెప్పలేదు. ఇంగ్లీష్లో మాత్రం హిల్ బి కట్ ఆఫ్ అంటే ఆయనను వధిస్తారు అని తర్జుమా చేయాల. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు మనందరి కొరకు కూడా ఆయన శిలువ మీద దేవుని యొక్క గొర్రెపిల్లగా బలియాగం అయిపోయారు. దేవుని యొక్క గొర్రెపిల్లగా ఎప్పుడు? ఆఖరి వారంలో మధ్యన. క్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు 27వ సంవత్సరం క్రీస్తు శకం. అప్పటికి 69 వారాలు అయిపోయాయి. అప్పటి నుంచి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. ఆ యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేకమైన అద్భుతాలు, మరణించిన వారిని సహితం లేపారు. లోకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పటికీ ఆయనకు 30 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. అనగా 33.5 సంవత్సరాలు ఆయన వయసు అప్పటికి. అప్పుడు యేసు ప్రభు వారు మన కొరకు ఆయన దేవుని యొక్క గొర్రెపిల్లగా బలియాగం అయిపోయారు. ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ తెలిసిన రీతిగా పూర్వకాలంలో ఎవరైనా పాపం చేసినట్లయితే ఒక పాపానికి ఒక గొర్రెపిల్లని అర్పించాలా, ఒక పాపానికి ఒక గొర్రెపిల్లని అర్పించాలా. మనందరి పాపాల నిమిత్తం దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు శిలువ మీద మరణించారు. ఈ విషయాన్ని 550 సంవత్సరాలకు ముందుగానే మెస్సయ్య తన కొరకు కాదు, తన ప్రజల కొరకు ఆయన బలియాగం చేసేస్తారు అని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ మాట అక్షరాల నెరవేరింది. కనుక ఈ విషయాలు మనం గుర్తిస్తున్నాం. అదేమిటంటే దానియేలు గ్రంథంలో ఉన్న 70 వారాల ప్రవచనంలో ప్రాముఖ్యమైన ఘట్టం ఏమిటంటే యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తం ఆయన దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయన మరణించారు. కనుకనే యేసు ప్రభు బాప్తిసం తీసుకోవటానికి వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు ఏమన్నారు? ఇదిగో సమస్త లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో. కనుక యేసు ప్రభు వారు మనందరి నిమిత్తం కూడా మన పాపాలని పరిహరించటానికి దేవుని గొర్రెపిల్లగా ఆయన మరణించారు. అయితే ఇక్కడ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో వాడబడిన హెబ్రూ పదం చాసి అన్నారు. చాసి అంటే అర్ధవారము. అర్ధవారం అనగా వారంలో మధ్యన. ఏ వారం ఇది? 70 వారాల్లో ఆఖరు వారం. 70 వారాల్లో ఆఖరు వారం. కారణం ఆయన బాప్తిసం పొందేటప్పటికి క్రీస్తు శకం 27వ సంవత్సరానికే 69 వారాలు అయిపోయాయి. అనగా 483 సంవత్సరాలు అయిపోయాయి. 70 వారాలని రోజుల్లో పెట్టినప్పుడు 490 అని మనం చెప్పుకున్నాం. ఆ 490లో 483 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక దినం అంటే ఒక సంవత్సరం, 483 రోజులు అంటే 483 సంవత్సరాలు. అవి యేసుప్రభు బాప్తిసం తీసుకునే రోజుకు గతించిపోయాయి. ఇక మిగిలినవి ఈ యొక్క 70 వారాల్లో ఆఖరి వారం అనగా ఈ 490లో మిగిలినది ఇంకా 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాల్లో చాసి అనగా మధ్యలో అర్ధవారంలో అనగా యేసుప్రభు 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. కనుక అప్పటికి ఆయన వయసు 33.5 సంవత్సరాలు. ఆయన మన కొరకు దేవుని గొర్రె పిల్లగా బలి అయిపోయారు. ఈ విషయాన్ని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకు చెప్పబడిన ఈ దానియేలు గ్రంథంలో ఉన్న 70 వారాల ప్రవచనంలో వారంలో మధ్యన ఆయన మరణించారు. మన కొరకు సిలువ త్యాగం చేశారు. మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. ఆయన కార్చిన రక్తం ద్వారా
మనకి పాప విమోచన కలుగుచున్నది. ఎవరైతే యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారో వారి యొక్క పాపాలన్నీ కూడా కడిగి శుద్ధీకరించబడతాయి. మన పాపాలు రక్తం వలె ఎర్రగా ఉన్నప్పటికీ వాటిని హిమం వలె, అనగా స్నో అంటున్నాం ఇంగ్లీష్లో, తెల్లగా చేసేస్తానని యెషయా గ్రంథం 1:18 నుంచి మనం చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకు ఎలాంటి పాపాలు ఉన్నప్పటికీ, ఎన్ని పాపాలు ఉన్నప్పటికీ యేసు ప్రభు నా రక్షకుడు, నా కొరకు మరణించారు అని మనం విశ్వసించినట్లయితే మన పాపాలన్నీ కూడా ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధీకరించబడి మనము తెల్లని మంచు వలె మనము పరిశుద్ధత పొందుతాం. ఎప్పుడు కూడా పరిశుద్ధతను తెల్లని రంగుతో పోల్చారు. ప్రకటన గ్రంథాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 7:14 యోహాను తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, సింహాసనానికి దగ్గరగా నిలబడ్డారు. ఎవరు వీరు అనే ప్రశ్న వేశారు 24 పెద్దల్లో ఒక పెద్ద. యోహాన్ గారు అన్నారు, అయ్యా నాకు జవాబు తెలియదు, మీరే చెప్పండి అనగానే ఆ ప్రశ్న అడిగిన ఆ 24 పెద్దల్లో ఒక పెద్ద జవాబు కూడా చెప్పారు. ఏమని? వీరు గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రాలు ఉతుక్కొని తెల్లగా చేసుకున్నారు, కనుకనే వీరికి సింహాసనానికి దగ్గరగా నిలబడే యోగ్యత కలిగింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు రక్తం ఎక్కడ దొరుకుతుంది మనకి? ఆ రక్తంలో మన యొక్క వస్త్రాలు ఉతుక్కోవాలంటే ఏ వస్త్రాలు ఇవి? ఇవి శారీరకంగా మనం వేసుకునే శారీర వస్త్రాలు కాదు. ఆధ్యాత్మిక ఆ యొక్క నీతిని, ఆధ్యాత్మిక స్థితిని వస్త్రంతో పోల్చారు. కనుక తెల్లని వస్త్రం వారు వేసుకున్నారు. అనగా దేవుని యొక్క నీతి. ఎలా వస్తుంది దేవుని నీతి? మన పాపాలు ఒప్పుకున్నట్లయితే, మన పాపాలు పశ్చాత్తాపడినట్లయితే ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎన్ని పాపాలైనా క్షమిస్తారని 1 యోహాను పత్రిక 1:9 చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథంలో 9 26, 27 గమనించినట్లయితే ఆయన ఆ చివరి వారాన్ని ఆయన నిబంధన స్థిరపరుస్తారు. అప్పుడు వారంలో మధ్యలో ఈ బలి అర్పణలను ఆపు చేసేస్తారు, నిలిపేస్తారు అని చెప్పబడ్డది. దీని గురించి అనేకమైన వివాదాంశమైన విషయాలు కొంతమంది బోధిస్తున్నారు. ఆ విషయాలు వచ్చే ఎపిసోడ్లో ఎక్కువగా మనం నేర్చుకుందాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే యేసుప్రభును మన రక్షకుడిగా అంగీకరిస్తున్నామో మన పాపాలన్నీ కూడా క్షమించబడుతున్నాయి. కనుక యేసుప్రభు మన కొరకు ఆ దేవుని యొక్క గొర్రెపిల్లగా శిలువ మీద బలియాగం అయిపోయారు. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 చదివినట్లయితే యేసుప్రభు వారు మన కొరకు ఒకేసారి శిలువ మీద బలియాగం అయిపోయారు. అనగా మరలా బలులు అర్పించవలసిన పని లేదు. యేసుప్రభు యొక్క మన కొరకు చేసిన ఆ శిలువ త్యాగం అది సంపూర్ణమైనది. దాని ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి వారు కూడా ఆయన నమ్ముకున్నట్లయితే అందరి పాపాలు కూడా తుడిచివేయటానికి శక్తి ఉన్న రక్తము దేవుని రక్తము, యేసుప్రభు రక్తము. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ యొక్క గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలా. దానియేలు గ్రంథంలో ఉన్న 9 24 నుంచి 27 వరకు ఉన్న వాక్య భాగంలో ఉన్న 70 వారాల్లో ప్రాముఖ్యమైన ఘట్టం యేసు ప్రభు మరణం. పాత నిబంధనలో ఒక పాపం చేసిన వ్యక్తి ఒక గొర్రెపిల్లని అర్పించారు. ఆ గొర్రెపిల్ల ఏ విధమైన పాపం చేయలేదు, ఎంతో అమాయకమైన గొర్రెపిల్ల, కానీ ఆ పాపికి బదులుగా చనిపోయింది. అలాగే యేసు ప్రభులో ఏ పాపము లేదు, మనకు బదులుగా, మన పాపాలకు బదులుగా ఆయన మరణించారు. సోదరి సోదరులారా, ఇది గొప్ప ఆధ్యాత్మిక సత్యం. కనుకనే మనకందరికీ కూడా తెలుసు, ఆ సిలువ మీద ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగల్లో ఒక దొంగ యేసు ప్రభుని కోరుకున్నప్పుడు ప్రభు అభయం ఇచ్చారు. నీకు నేడే అభయం ఇస్తున్నాను, నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావని. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరదేశి అనే మాట పరలోకానికి బదులుగా వాడిన మాట. గ్రీకు భాషలో పారడైజో అన్నారు. పారడైజో అంటే పరదైషు అని మనకు తర్జుమా చేశారు. దాని అర్థం పరదేశ్ అని కాదు. పారడైజ్ అన్నది పరదేశు అని మనకు తర్జుమా చేశారు, కానీ మన భాషలో పరలోకానికి వాడే మాట గ్రీకు పదము పారడైజో. దాన్ని పరలోకం అని తర్జుమా చేయటం మానేసి దాన్ని పరదైషు అని చేసేశారు తర్జుమాకారులు. అది చాలా రకరకాల చిక్కులు తెచ్చిపెడుతుంది దాన్ని తర్జుమా చేయటానికి, దాన్ని వివరించడానికి. ఇది ఒక విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. అదేమిటంటే యేసు ప్రభు
ఎంత పాపినైనప్పటికీ ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన రక్తంలో వారి పాపాలన్నీ కూడా కడిగి శుద్ధీకరించి తెల్లని గొర్రెబొచ్చు వలె, తెల్లని మంచు వలె చేస్తానని దేవుని యొక్క వాగ్దానం. కనుక 70 వారాల ప్రవచనంలో క్రీస్తు మరణం చాలా ప్రాముఖ్యమైనది. కనుక యేసుక్రీస్తు మరణం లేకపోయినట్లయితే మనకు రక్షణ లేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడు చనిపోయారు యేసుప్రభు వారు? ఆఖరి వారంలో మధ్యలో చనిపోయారు. ఇంకా మిగిలింది ఎంత? ఒక అర్ధవారమే మిగిలింది. అర్ధవారంలో ఆయన చనిపోయారు. మనకు బదులుగా మన పాపాల నిమిత్తం అభిషక్తులు మన కొరకు బలియాగం అయిపోతారని తర్జుమా చేస్తే బాగుంటుంది. అయితే ఆయన మన కొరకు బలియాగం అయిపోయారు. మరి 70 వారాల్లో అనగా ఆఖరి వారంలో ఇక మిగిలింది అర్ధవారం. ఆ వివరాలు మనం వచ్చే కార్యక్రమంలో ఎక్కువగా ధ్యానించబోతున్నాం. కనుక యేసు ప్రభు మరణించినది ఆఖరి వారం, 70వ వారంలో మధ్యలో అర్ధవారంలో చాసి అనగా అర్ధవారంలో ఆయన చనిపోయారు. ఆయన చెప్పినట్లుగానే మరలా 3వ దినాన్ని తిరిగి లేచారు. 40 దినాల తర్వాత మరలా ఆయన పరలోకం వెళ్ళిపోయారు. ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఈ సువార్త ఆయన శిష్యులందరూ కూడా ఒట్టి యూదులకు మాత్రమే బోధించారు. యూదులకు మాత్రమే బోధించారు. ఎంతకాలం? 3.5 సంవత్సరాలు ఆ విధంగా చేశారు. అప్పుడు స్తెఫనును రాళ్లతో కొట్టి చంపేశారు యెరూషలేము బయట యూదులు. ఆయన యేసుప్రభు గురించి వాక్యం బోధిస్తున్నాడని, యేసుప్రభు కొరకు సాక్ష్యం చెప్తున్నాడని స్తెఫనును రాళ్లతో కొట్టి చంపేశారు. స్తెఫను రాళ్లతో కొట్టి చంపేసింది క్రీస్తు శకం 34వ సంవత్సరం. అనగా 34వ సంవత్సరానికి యూదులకు ఇవ్వబడిన ఈ 70 వారాలు అనగా 490 సంవత్సరాల గడువు ముగిసిపోయింది. ఇంగ్లీష్లో ప్రొబేషనరీ టైం అంటాం. వారికి ఇవ్వబడిన ఈ కాలం ముగిసిపోయింది. ఈ 70 వారాలు యూదులకు, యెరూషలేముకు ఇవ్వబడ్డవి. కనుక ఇది ఇంకా మిగిలింది. ఒక వారం ఆఖరిలో జరుగుతుంది అనుకోవద్దు మనం ఎవరు కూడా. ఆ వివరాలు వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. ప్రియ సోదరి సోదరులారా, ఇన్ని వివరాలు మనకి దానియేలు గ్రంథంలో ఉన్న ఈ 70 వారాల ప్రవచనం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 27 వరకు ఉన్న దానిలో ఇమిడి ఉన్నవి. కనుక యేసు ప్రభు మన కొరకు మరణించారు. మనం ఆయన రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనకు నిత్య జీవం ఉన్నది. అది నీకు కావాలని కోరుకున్నట్లయితే నాతో ఏకీభవించండి. ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థించి ఈ యొక్క 14వ ఎపిసోడ్ ముగిస్తాను. వచ్చే కార్యక్రమంలో మరికొన్ని విషయాలు ఈ 70 వారాల ప్రవచనం గురించి నేర్చుకుందాం. ప్రార్థించి ఈ యొక్క 14వ ఎపిసోడ్ ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలు మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ప్రవచనానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు మీరు మరణించారు. మీ మరణం ద్వారా మాకు రక్షణ ఉచితంగా దొరుకుతున్నది. దీనిని మేము గుర్తించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించి త్వరలో మీరు రెండోసారి వస్తున్నారు. మీ రాజ్యంలో ఎత్తబడే జనాంగంలో మేము మా కుటుంబాలు ఉండి కలకాలం మీతో ఉండే ఆ ధన్యత మాకు దయచేయమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని దీవించండి. ఎవరైతే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి సహకరిస్తున్న వారిని ప్రత్యేకంగా దీవించండి. మీరే మహిమ పొందవలసిందని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాల్గొనండి. వివరాలు కావాల్సిన వారు తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించిన వివరాలు మీకు అందిస్తాం. అదే రీతిగా మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రభు మనకి ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో 15వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు ఈ 70 వారాల ప్రవచనం గురించి నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.